హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ప్రముఖ లెజెండరీ సింగర్ ఆశా భోంస్లే గారు కొద్దిసేపటి క్రితం కన్నుమూశారు. అప్పుడు సంబంధించిన వివరాలు తెలుసుకుందాము. భారతీయ సంగీత శిఖరం వేలాది మధుర గీతాలతో కోట్ల మందిని అలరించినటువంటి పద్మ విభూషణ్ ఆశా భోంస్లే గారు ఇక లేరు. గత కొద్ది రోజులుగా తీవ్రమైన ఛాతీ ఇన్ఫెక్షన్ అలాగే శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆమె ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ నేడు తుది శ్వాస విడిచారు. ఆవిడ వయసు 92 సంవత్సరాలు. ఆమె మరణ వార్త తెలియగానే యావత్ సినీ ప్రపంచం కూడా దిగ్భ్రాంతికి గురైంది. సంగీత ప్రియులు కన్నీరు మున్నీరవుతున్నారు. లెజెండరీ గాయని లతా మంగేష్కర్ గారి సోదరిగా సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టినటువంటి ఆశా భోంస్లే గారు ప్రారంభంలో తనకంటూ గుర్తింపు తెచ్చుకోవడానికి ఎంతగానో శ్రమించారు. 1943లో మాఘబాల్ అనే మరాఠీ సినిమాతో మొదలైనటువంటి ఆమె ప్రస్థానం 1950 దశకంలోని బాలీవుడ్ వైపు మళ్ళింది. 1952లో వచ్చిన సంగ్ దిల్ అనే సినిమాతోటి ఆమె గొంతు దేశవ్యాప్తంగా కూడా వినపడడం మొదలైంది. పరిణీత, బూట్ పాలిష్ వంటి చిత్రాలు ఆమె అగ్ర దర్శకుల దృష్టిలో పడేలా చేశాయి. ముఖ్యంగా సంగీత దర్శకుడు ఆర్డి బర్మన్ గారితో ఆమె చేసిన ప్రయోగాలు ఒక ట్రెండ్ అని సెట్ చేశాయి. అప్పట్లో ఆ పాటల్లో చేసినటువంటి కొత్త రకం ప్రయోగాలు అయితే కనుక ట్రెండ్ సెట్ చేశాయని చెప్తున్నారు. ఇక ఆజా ఆజా, ప్రియాతు అబ్తో ఆజా, ఏ మేరా దిల్ వంటి వెస్ట్రన్ టచ్ ఉన్న పాటలతో ఆమె అప్పట్లోనే సంచలనం సృష్టించారు. కేవలం మెలోడీలే కాకుండా క్లబ్ లో పాడేటువంటి సాంగ్స్ ను కూడా ఎంతో హుందాగా, అంటే క్లబ్ సాంగ్స్ అంటే ఏదో చీప్ గా పాడుకుంటే చాలా హుందాగా పాడినటువంటి ఆమె ఆ పాడడం ఆమెకే సాధ్యమైందని చెప్తున్నారు. ఇక అలాగే మహమ్మద్ రఫీ గారితో ఆమె పాడినటువంటి మాంఖే సాద్ తుమ్హారా అలాగే సాతీ హాత్ బదానా వంటి పాటలు నేటికి ఎవర్ గ్రీన్ హిట్ గా నిలిచిపోతాయని చెప్తున్నారు. ఇక ఆశా భోంస్లే గారికి తెలుగుతో కూడా విడదీయలేని అనుబంధం ఉంది. మాయాబజార్ వంటి క్లాసిక్ సినిమాల నుంచి మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ సినిమాల వరకు కూడా ఆమె ఎన్నో సూపర్ హిట్ పాటలు పాడారు. ఇక అలాగే వస్తాడు నారాజు వంటి మధుర గీతాలు నేటికి శ్రోతల చెవుల్లో మారుమోగుతూనే ఉన్నాయి. ఆమె ప్రతిభకు గుర్తింపుగా భారత ప్రభుత్వం పద్మ విభూషణ్ అలాగే దాదా సాహెబ్ ఫాల్కే అవార్డులతో సత్కరించింది. అంతటి మధుర గాయని ఈ రోజు లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిద్దాం.